సార్ ఇప్పుడు కొత్తగా సోషల్ మీడియా కథనాలు ముఖ్యంగా తెలుగుదేశం జనసేన సోషల్ మీడియా మాధ్యమాల్లో ఆ కుర్రోడి ప్రవర్తన గురించి ఆ కుర్రోడి ప్రవర్తన సరి మంచిది కాదు. దాదాపు 22 కేసులు ఉన్నాయి. రౌడీ షీటర్, అతను అంతర్జాతీయ నేరస్తుడు అనే విధంగా నరేషన్స్ వస్తున్నాయి. సార్ అది చాలా తప్పు. నేను గత వీడియోలో కూడా చెప్పాను, చాలా తప్పు అది. ఆ కుర్రోడి మీద 22 కేసులు ఉన్నాయని ఒక కూటమి మంత్రి గారి ప్రోద్బలంతో ఒక సోషల్ మీడియా, ఒక వర్గం సోషల్ మీడియా రెచ్చిపోతుంది. చాలా తప్పు. వాళ్ళ ఆటలు సాగవు. నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, ఇటువంటి దిక్కుమాల పనులు చేసి పలచబడద్దు. ఇక్కడ కూటమిలో మీరే కాదు, మేము ఉన్నాం. నేను చెప్తున్నాను, ఆ నాయకుడికి ఒక మినిస్టర్ గారికి సంబంధించిన, కూటమి ప్రభుత్వంలో మంత్రి గారికి సంబంధించిన ఒక సోషల్ మీడియా ఆ కుర్రోడి మీద 22 కేసులు ఉన్నాయని లేని పని మాటలని చెప్తున్నారు. అవసరం లేదు. ఆ కుర్రోడి మీద 2 కేసులు ఉన్నాయట, ఏదో వారెంట్ పెండింగ్ ఉందట, పోలీసులు తీసుకొచ్చారట, ఎంక్వైరీలో తెలుస్తుంది. వాళ్ళు చెప్పేది ఏంటంటే ఏదో గోల్డ్ వీకారు, చిత్రహింసలు పెట్టారు, ఆ కుర్రోడిని బాడీ దొరకలేదు, ఆ కుర్రోడు బూడిద కూడా దొరకని పరిస్థితి ఏర్పడింది అంటున్నారు. అది అత్యంత బాధాకరమైన విషయం. నేను చెప్తున్నాను కదా, లాకప్ డెత్ చేసేస్తారా వీళ్ళు పోలీసులు? చట్టాన్ని చేతిలో తీసుకుని హక్కు వాళ్ళకుందా? కరెక్ట్ కాదు కదండి అది. ఏదైనా సిస్టమ్ అంటూ ఉంది కదా, బియాండ్ సిస్టమ్ ఎలా యాక్ట్ చేస్తారు? దాని మీద వ్యతిరేకం. జనసేన తరఫున చట్టాన్ని చేతిలో తీసుకోవడం తప్పు అని మేము చెప్తున్నాం. కానీ పవన్ కళ్యాణ్ గారు స్పందించాలని మేము వీడియో కూడా చేసాం. నెక్స్ట్ డే జగన్ గారు ఎంటర్ అయ్యాడు. సో ఇట్స్ పొలిటికల్ టర్న్ తీసుకుంది. మరి ఇప్పుడు ఏమవుతుందో తెలియదు. ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ గారు స్పందించాలి, లేదు స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవాలి. గట్టి యాక్షన్ తీసుకున్నాక ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలని కోరుకుంటున్నాం. అయితే ఇక్కడ లాకప్ డెత్ జరిగిందనే మీరు నమ్ముతున్నారా? ఏమో సార్, ఇప్పుడు 29th అలా ప్రవేశపెట్టమన్నారు. మరి అప్పుడు తెలిసిపోతుంది కదా, మనం కూడా వెయిట్ చేయాలి కదా. ఇప్పుడు జరిగిందని నేను అంటాను, జరగలేదని ఒకడు అంటాడు, లేదు 22 కేసులు ఉన్నాయి అంటున్నారు. తీరా చూస్తే 2 కేసులు ఉన్నాయి ఆయన మీద. ఇది ఎలా ఉంటుందండి ఇష్యూ? 22 కేసులు ఉన్నాయని ఎవరికైనా తెలుసా? చెప్పండి. మీ దృష్టిగా వచ్చింది ఆర్టీఐలో చెప్పండి సార్. అవును, లేదు కదా. మరి అది 22 కేసులు ఉన్నాయో సోషల్ మీడియాలో అసలు నిన్న కాక మనం సోషల్ మీడియా మొత్తం అదే ఉంది. తప్పది. ఆ కుర్రోడి మీద ఉన్నాయి 2 కేసులట. ఇప్పుడు నేనేమన్నానంటే, లాకప్ డెత్ జరిగిందా, శవాన్ని మాయం చేశారా, బూడిద కూడా ఇవ్వకుండా చేసేసాడా సిఐ అనేది ఎప్పుడు తెలుస్తుంది? 29th తెలుస్తుంది. సిఐ మీద కేసు రిజిస్టర్ అవుద్ది, సంబంధిత పోలీసు స్టేషన్ ఉన్న అందరి మీద కేసు రిజిస్టర్ అవుద్ది. చూద్దాం. ఇప్పుడు ఇది సెన్సిటివ్ మ్యాటర్ సార్. కంగారు పడి నేను మాట్లాడకూడదు కదా. కంగారు పడి ఎవరు మాట్లాడినా తప్పే, అది నేనైనా బయట వాళ్ళైనా. ఇప్పుడు మనం సమయంలో పాటించాలి. కాకపోతే మేము అనేది ఏంటంటే, మా నాయకుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చుంటే బాగుండేది. ఇష్యూ ఇంత పొలిటికల్ టర్న్ తీసుకునేది కాదు. పవన్ కళ్యాణ్ గారు కానీ రెస్పాండ్ అయ్యి ఉండి ఇంత పొలిటికల్ టర్న్ తీసుకునేది కాదు. ఈ సిఎన్ నాగరాజు ఒక్కడిపైనే కేసులు నమోదయ్యాయి. అంటే ఈ ఒక్కరినే బాధ్యులు చేస్తున్నారా? కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో ఇతర పోలీస్ అధికారుల ప్రమేయం కూడా ఉందనే వాదన కూడా, డిమాండ్ కూడా వినిపిస్తుంది, ఆరోపణ కూడా. కమిటీ రిపోర్ట్ ఎట్ టు కమ్ సార్. కమిటీ రిపోర్ట్ ఎట్ టు కమ్. కమిటీ రిపోర్ట్ రావాలి కదా, వచ్చిన తర్వాత కదా మిగతా వాళ్ళ మీద. ఫస్ట్ సిఐ మీద యాక్షన్ తీసుకున్నారు, ఇప్పుడు కమిటీ రిపోర్ట్ వచ్చిందా మిగతా వాళ్ళందరి మీద తీసుకుంటారేమో. మనం కూడా కొంచెం వెయిట్ చేయాలి కదా సార్. మేమనేది ఒకటే సార్, మేమనేది ఒకటి. హోమ్ మినిస్టర్ గారు డిపార్ట్మెంట్ మీద కొంచెం కాన్సన్ట్రేషన్ చేసి అవినీతి బరకలో ఉన్న అధికారులని ఆదాయం ఎంత ఉందో చూసుకుని, వాళ్ళ ఆస్తులను కూడా లెక్కెట్టుకుని, బినామీలను కూడా చూసుకుని గట్టి యాక్షన్ తీసుకోవాలి. ఇంకా 4-5 సిఐలు ఉన్నారట, వాళ్ళ సంపాదన ధ్యేయంగా పనిచేసే వాళ్ళు. వాళ్ళ వల్ల కూటమి ప్రభుత్వానికి ఇబ్బందులు వస్తాయి. దయచేసి అటువంటి వాళ్ళని అప్రాధాన్య పోస్టులు ఇవ్వండి. ఫస్ట్ మన సైడ్ తప్పు లేకుండా చూడండి. ఇది మా రిక్వెస్ట్. ఎలియన్స్ గవర్నమెంట్కి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం జనసేన తరఫున. మేము ఎవరిని బ్లేమ్ చేయట్లేదు, ఎవరిని విమర్శించడం లేదు. నేను చాలా న్యూట్రల్ గా చెప్తున్నాను, రిక్వెస్ట్ చేస్తున్నాను. ఐఎమ్ అపీలింగ్ టు ఎలియన్స్ గవర్నమెంట్. అయితే సిఏ నాగరాజుపై కూడా ఇటువంటి ఆరోపణలే ఉన్నాయంటారా? సిఏ నాగరాజు గారి మీద ఆరోపణలు ఉన్నాయని అంటున్నారు. తాడేపల్లిలో పనిచేసినప్పుడు ఆరోపణలు ఉన్నాయంట, భీమవరం పనిచేసినప్పుడు ఆరోపణలు ఉన్నాయంట, క్రికెట్ బొగ్గులను పిలిచి ఈయన కొట్టేవాడట, వాళ్ళతో ఈయన బేరసారాలు ఉన్నాయంట, ఏదో రకరకాలుగా చెప్తున్నారు సార్. ఇప్పుడు ఎవరో కుర్రోడు సుసైడ్ చేసుకున్నాడు ఈయన గురించి అని చెప్పి వీడియో వచ్చింది మార్నింగ్ చూసాను. ఇప్పుడు ఈ కన్ఫ్యూజ్ స్టేట్ లో మనం ఇవన్నీ ఈయన చేసేసాడని చెప్పకూడదు, చేయలేదని చెప్పలేము. నేను అనేది ఏంటి, సిఐ నాగరాజు గారు లాగానే ఈ రిమార్క్స్ ఉన్న వ్యక్తులు, కంప్లైంట్స్ ఉన్న వ్యక్తులు ఉన్నారు. అది కూడా 4-5 సిఐలు ఉన్నారు. వీళ్ళ బిహేవియర్ అబ్నార్మల్ గా ఉందట.
పీపుల్ తో వీళ్ళ బిహేవియర్ కానీ, వీళ్ళ ట్రాక్ రికార్డ్ కానీ, వీళ్ళ ఆస్తులు కానీ చాలా అబ్నార్మల్ గా ఉన్నాయని తెలుస్తుంది. వాళ్ళ మీద కూటమి గవర్నమెంట్ సంహౌ ఒక నిర్దిష్టమైన యాక్షన్ తీసుకుంటే ఫర్దర్ గా ఇటువంటి ప్రాబ్లమ్స్ రావు అని మేము చెప్తున్నాం. ఇంతకు మించి ఏం చేయం సార్. మేము ఎవరు విమర్శించట్లేదు కదా. జనసేన తరఫున కూటమి గవర్నమెంట్ కి సూచన చేస్తున్నాం. సార్ మీరు యాక్ట్ చేయండి, రియాక్ట్ అవ్వండి. అనితమ్మ గారు కొంచెం కాన్సన్ట్రేషన్ చేయండి, పోలీస్ డిపార్ట్మెంట్ ట్రాక్ లో పెట్టండి. ఈ సిఐలు చాలా మంది ఉన్నారట ఇలాగా అవినీతి ఆనకొండలు ఉన్నాయట మీ డిపార్ట్మెంట్ లో. వాళ్ళని కొంచెం కంట్రోల్ చేయండి, వాళ్ళని కొంచెం డిపార్ట్మెంట్ వైజ్ యాక్షన్ తీసుకోండి. పై అధికారులను గుప్పుట్లో పెట్టుకుని వీళ్ళు చాలా దందాలు చేస్తున్నారట. దీనివల్ల ఇప్పుడు విజయవాడలో జరిగింది ఎన్కౌంటర్, ఇది లాకప్ డెత్ జరిగింది. మరి వేరే ప్లేస్ లో కూడా ఇటువంటి జరిగినాయి అనుకోండి, చాలా ప్రాబ్లం కదా ప్రభుత్వానికి. ప్రజల్లో మనం పరిచయం అవుతాం కదా. అయితే ఇక్కడ ప్రధానంగా నాగరాజు వ్యవహారంలో ఇంత రాద్ధాంతం ఇది ఇవాళ కొత్తగా వచ్చింది కాదు, దాదాపు 40 రోజుల నుంచి జరుగుతోంది. ఇటీవల ఒక 15 రోజుల నుంచి అయితే మీడియాలో నెమ్మదిగా దీనిపై పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. కానీ కూటమి ప్రభుత్వం కానీ పోలీసులు కానీ ఇంత ఆలస్యంగా ఎందుకు స్పందించింది? అది సార్, ఇది పోలీసులు కూటమి ప్రభుత్వం స్పందించడానికి వాళ్ళు బయటకు వచ్చారట, వాళ్ళకి తెలిసిందట. పోలీస్ లాయర్ల ద్వారా బయటకు వెళ్ళి ఏబిఎస్ కార్పస్ చేసిన తర్వాతే కదా మనం స్పందించేది. ఏబిఎస్ కార్పస్ ఎప్పుడైతే ఫైల్ చేశారో అప్పుడు ఈ ఇష్యూ పబ్లిక్ అయింది. అప్పటి వరకు వాళ్ళు పడ్డారు. స్టేషన్కి వెళ్ళటం కానీ, అడగటం కానీ, వాళ్ళు కొంతమంది లాయర్ని కలవటం కానీ, లాయర్లు వెళ్ళి వాళ్ళని కలవటం కానీ జరిగింది ప్రాసెస్. కానీ హెబియస్ కార్పస్ ఎప్పుడైతే ఫైల్ చేశారో అప్పుడు మీడియా ద్వారా బయటకు వచ్చింది ఇష్యూ. ఒక లాకప్ లో క్యాండిడేట్ తీసుకెళ్లి అదృశ్యం అయిపోయాడు అని చెప్పి వచ్చింది. తర్వాత లాకప్ డెత్ అన్నారు, తర్వాత ఆ శవాన్ని కూడా మాయం చేశాడు అంటున్నారు. తర్వాత ఆవిడేమంటది, మా కొడుకున మా బాడీ డెడ్ బాడీ అన్నాయివ్వండి, బూడిద అన్నాయివ్వండి అంటది ఆ తల్లి. సో ఇష్యూ ఏమైందంటే ఉధృతి పెరిగిపోయింది. సో మనం ఇందులో ఎవరిని బ్లేమ్ చేస్తాం? మేము అనేది ఏంటంటే మా జనసేన తరఫున కన్సర్న్ డిపార్ట్మెంట్, హోమ్ డిపార్ట్మెంట్ ఉంది కాబట్టి హోమ్ డిపార్ట్మెంట్ చాలా ఖచ్చితమైన మెజర్స్ తో స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోండి. డిపార్ట్మెంట్ లో ఉన్న ఇటువంటి ప్రాబ్లమేటిక్ గా ఉన్న ప్లేసుల్లో కానీ ప్రాబ్లమేటిక్ పర్సన్స్ కానీ ఐడెంటిఫై చేయండి, ఎంకరేజ్ చేయొద్దు. దీనివల్ల కూటమి మొత్తానికి బ్యాడ్ నేమ్ వస్తుంది అని చెప్తున్నాం. అయితే ఇప్పుడు ప్రధానంగా ఈయనపై నమోదు చేసినటువంటి సెక్షన్లు 103 మర్డర్ కేసు, ఇతర సెక్షన్లు 238 కానీ లేదా 127 క్లాస్ 4 క్లాస్ 6 కానీ, ఈ సెక్షన్లు చూస్తుంటే ఆధారాలను చెరిపేసే ప్రయత్నం అని. అంటే ఇక్కడ పోలీసు యంత్రాంగం కూడా ఆయనపై సిఏ నాగర్పై వచ్చినటువంటి ఆరోపణల విషయంలో మాక్సిమం ఒప్పుకుందా, అంగీకరించిందా? అందుకే ఈ సెక్షన్ నమోదయ్యా. వ్యవహారం చూస్తుంటే అంగీకరించినట్టే ఉంది సార్. ఇప్పుడు మనకు కూడా అర్థం, సామాన్య మానవులు మేము వీఆర్ నాట్ అడ్వకేట్స్, బట్ మేము కూడా లా సగం చదివాం. మ్యాటర్ ఏంటంటే మాకు కూడా అర్థమవుతుంది ఏంటంటే వాళ్ళకి వేరే దారి లేదు, ఒక కన్క్లూజన్కి వస్తున్నారు అనే ఫీలింగ్ అయితే అందరిలోనూ ఉంది. కూటమి ప్రభుత్వంలో మేము ఉన్నాం కాబట్టి చెప్తున్నాము, కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేయడం కుదరదు. ఈ విషయంలో తప్పనిసరిగా యాక్షన్ తీసుకోవాలి. ప్రజల్లోకి వెళ్ళిపోయింది లాకప్ డెత్. సో యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నాము. దేర్ ఇస్ నో డైవర్షన్ పాలిటిక్స్ ఇన్ ఏపీ. ఇప్పుడు మనకు కావాల్సింది ఈ విషయం మీద న్యాయం జరగాలి సార్. ఎందుకంటే ప్రభుత్వానికి ఇది కొంచెం ప్రాబ్లమేటిక్ ఇష్యూ. ప్రజల్లోకి వెళ్ళిపోయింది కదా సబ్జెక్టు. ఎంత ఘోరం సార్, బాడీ దొరకకుండాను, కనీసం అసలు పర్సనల్ దొరకలేదు, బాడీ దొరకలేదు. చాలా ఘోరం కదా లాకప్ డెత్ అనేది.